ఇలా ఎక్కువగా రబ్బర్ బ్యాండ్‌ని మనం జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా! అలాంటి టైంలో యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే వీటిని ఇలా డైరెక్ట్‌గా తీసుకెళ్ళే కన్నా, ఇలా సేఫ్టీ పిన్‌కి పెట్టేసి తీసుకున్నామనుకోండి, అంటే ఇది మన పర్స్‌లో కానీ, బ్యాగ్‌లో కానీ వేసుకుంటే కింద గానీ, పైన గానీ పడిపోయి ఉంటే మనకు కావాల్సిన కలర్ అనేది కనిపించకుండా వెతకడానికి ఎక్కువ టైం పడుతుందనమాట. ఇలా సేఫ్టీ పిన్‌కి వేసేసి మనం తీసుకెళ్ళామనుకోండి, చక్కగా సేఫ్టీ పిన్‌కి అలానే అన్నీ ఉంటాయి కాబట్టి, మనకి వెతకాల్సిన అవసరం లేకుండా చక్కగా మనకు కావాల్సిన కలర్ తీసుకోవడానికి, అలానే యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. ఆ తర్వాత టిప్ వచ్చేసి కిచెన్‌లోకి వచ్చే బొద్దింకలకి చాలా బాగా యూజ్ అయ్యే హోమ్ రెమెడీ. అది కూడా జీరో కాస్ట్ అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో 4, 5 కర్పూరపు బిళ్ళని తీసుకోవాలి. వాటిని ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఇలా మనం చిదిమినట్లు చేసామనుకోండి చక్కగా పొడి అయిపోతుందనమాట. ఆ తర్వాత డెటాల్‌ని తీసుకోవాలి. ఒక కప్పు వచ్చేంత వరకు డెటాల్‌ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని పోసుకోవాలి. ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే కర్పూరము కొంచెము కలిసేటట్లుగా, అంటే కొంచెం అది గరుకుగా ఉంటుంది కదా, అది పూర్తిగా ఈ రెండింటిలోకి వాటర్‌లోకి డెటాల్‌లో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్‌లో తీసుకొని ఈ సొల్యూషన్‌ని అందులో పోసుకోవాలి. నేను ఇక్కడ బాటిల్ నిండేంత వరకు ఇంకొంచెం వాటర్ అనేది పోసేసుకున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత చూసుకుంటే చాలా సింపుల్‌గా మనకి ఒక సొల్యూషన్ రెడీ అయిపోతుంది. ఈ సొల్యూషన్‌ని మనం నైట్ టైమ్ సింక్‌లో సామాన్లన్నీ కడిగిన తర్వాత సింక్‌ని కూడా శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకొని, అంటే ఇలా నీట్‌గా ఉంచుకున్న తర్వాత ఈ మనం రెడీ చేసుకున్న సొల్యూషన్ ఉంది కదా, దాన్ని ఇలా సింక్ మొత్తం కూడా మనం స్ప్రే చేసుకోవాలి. అంతేకాకుండా గ్యాస్ స్టవ్‌కి 4 కార్నర్స్‌లో కూడా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఆ కర్పూరం డెటాలిక్ ఘాటు వలన బొద్దింకలు అన్నది సింక్‌లో నుంచి, అది సింక్ హోల్స్ నుంచి బయటకు రాకుండా సేఫ్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ వచ్చినా సరే ఈ ఘాటు స్మెల్‌కి చనిపోయే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఇలా మనం 2 డేస్‌కి ఒకసారి చేసామనుకోండి చక్కగా బొద్దింకలు రాకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ సొల్యూషన్ రెడీ చేయడానికి అలానే యూజ్ చేయడానికి కూడా.